కథ తారిక్ది. అరేబియన్ సముద్రంలో వ్యాపారస్తుల పడవలు తిరుగుతూ ఉండేవి. వాటిల్లో ఒక పడవలో తారిక్ పనిచేస్తూ ఉండేవాడు. ఆ పడవ జలాల్ అబ్దుల్లాది. ఈ అబ్బాయి ఒక్క పని కూడా సరిగ్గా చేయడం లేదు. ఎప్పుడు ఏదో ఒక గందరగోళం చేస్తుంటాడు. కానీ అది నిన్ను ఈ నేలను శుభ్రం చేయమని చెప్పానా? ఇలాగే శుభ్రం చేస్తావా నువ్వు? కానీ నేల శుభ్రంగానే ఉంది కదా. ఇప్పుడు నువ్వు నాతోనే వాదిస్తున్నావా? నోర్ముయ్, మళ్ళీ వెంటనే నేలను శుభ్రం చెయ్యి. ఈసారి చాలా చక్కగా చెయ్యాల్సి ఉంటుంది నువ్వు. తారిక్ మీద అరిచి తిట్టడానికి అబ్దుల్లా ఎప్పుడూ సాకులు వెతుకుతూ ఉండేవాడు. పాపం తారిక్ పేదవాడు. అందుకే తను అబ్దుల్లా ఏమన్నా సరే తలూపుతూ ఉండేవాడు. వాళ్లు 2 నెలల తరువాత వాళ్ల ఊరికి పడవతో సహా తిరిగి వెళ్తారు. తారిక్ ఇవాళ చాలా సంతోషంగా ఉన్నాడు, ఎందుకంటే తను ఇంటికి వెళ్లబోతున్నాడు. వాళ్లు ఒడ్డుకి చేరుకున్న తర్వాత తారిక్ అబ్దుల్లా దగ్గరికి వెళ్తాడు. ఏంటి, నా కూలీ డబ్బులు? కూలీ డబ్బులా? సరిగ్గా పని చేసిన వాళ్ళకి మాత్రమే డబ్బులు ఇస్తారు ఇక్కడ. నువ్వు ఒక్క పని కూడా సరిగ్గా చెయ్యలేదు. 1 సంవత్సరం పాటు నేను నీకు భోజనం పెట్టినందుకు నువ్వు సంతోషించు. ఇక వెళ్ళు ఇక్కడి నుంచి. ఏంటి, కానీ ఏ మొహం పెట్టుకుని నేను ఇంటికి వెళ్ళాలి? నీకున్న ఈ పనికి రాని మొహం పెట్టుకునే వెళ్ళు. పాపం తారిక్ ఎంత చెప్పినా అబ్దుల్లా నుంచి డబ్బులు మాత్రం వసూలు చేయలేకపోతాడు. తను సముద్రం ఒడ్డున తిరుగుతూ ఉంటాడు. చాలాసేపు అటూ ఇటూ తిరిగాక ఒకచోట కూర్చుంటాడు. తను ఆలోచిస్తుంటాడు, నేను ఇంటికి వెళ్ళి ఏమని చెప్పాలి? అదే సమయంలో తన ఎదురుగా అలలు తన దగ్గరికి ఒక గాజు బాటిల్ని తీసుకొస్తాయి. ఈ బాటిల్ నీళ్ల మీద ఎలా తేలింది? దీనిలో ఏముంది? తారిక్ లేచి ఆ గాజు బాటిల్ని తీసుకుంటాడు. బాటిల్ వింతగా ఉంటుంది, చాలా బరువుగా కూడా. ఎప్పుడైతే తారిక్ బాటిల్ని ఓపెన్ చేస్తాడో అప్పుడు లోపల నుంచి ఒక జిన్ వస్తుంది. స్వేచ్ఛ, స్వేచ్ఛ. ఇన్నేళ్ల తర్వాత నాకు స్వేచ్ఛ లభించింది. ఆ జిన్ సంతోషంతో డాన్స్ చేస్తాడు. డాన్స్ చేస్తున్న జిన్నును చూసి తారిక్ కంగారు పడతాడు. కంగారు పడకు, నువ్వు నా స్నేహితుడివి. జీవితంలో ఎప్పుడూ కూడా నువ్వు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండు. నన్ను విడుదల చేసిన వాళ్ళకి నేను రుణపడి ఉంటాను. ఇక అందుకనే నేను నీ ఒక కోరికను నెరవేరుస్తాను. ఏంటి, ఒకటేనా? అవును, ఒకటే. ఇక అడుగు, నీకు ఏం కావాలి? నాకు ఆలోచించుకోవడానికి కాస్త సమయం ఇవ్వు. సరే. జిన్ ఎదురు చూస్తాడు. తారిక్ ఆలోచిస్తాడు. నేను జీవితమంతా వేరే వాళ్ళ పడవలో పనిచేస్తూ వచ్చాను. ఈసారి నాకు డబ్బులు కూడా ఇవ్వలేదు. అందుకని నేను ఒక పడవను అడుగుతాను. కానీ ఒకవేళ నా పడవ సముద్రంలో మురిగిపోయిందంటే? పైగా నా దగ్గర డబ్బులు కూడా లేవు. ఇంటికి ఎలా వెళ్ళాలి? సరే, నువ్వు ఒక పని చెయ్యొచ్చు కదా. నీ కోరికలు అన్నింటినీ నువ్వు ఒకటిగా కలిపి అడిగేయచ్చు. ప్రయత్నం చేస్తాను. చూడు జిన్, నాకు ఎటువంటి పడవ కావాలంటే అది సముద్రంలో అస్సలు మునిగిపోకూడదు, అది విరక్కూడదు, దాన్ని ఎవరూ ఏమీ చెయ్యలేకపోవాలి. అలాగే అందులో 2 పెద్ద సంచుల్లో బంగారు నాణేలు ఉండాలి. అంతేనా? అవును, అంతే. సరే, నాకు స్వేచ్ఛను ఇచ్చినవో నా ప్రియ నేస్తమా, నీ కోరిక నెరవేరుతుంది. ఇదిగో నీ మాయా పడవ. అందులో 2 సంచులు బంగారు నాణేలు కూడా ఉంటాయి. జిన్ తారిక్ ఎదురుగా ఒక పెద్ద అందమైన పడవను తీసుకొస్తాడు. అలాగే 2 బంగారు నాణాల మూటల్ని కూడా. తారిక్ చాలా సంతోషిస్తాడు. సంతోషం, నీకు ధన్యవాదాలు జిన్. నీకు కూడా ధన్యవాదాలు. నువ్వు ఆ బాటిల్ని తెరిచి ఉండకపోతే నాకు ఎప్పుడు స్వేచ్ఛ లభించేదో తెలియదు కదా. ఇక నేను వెళ్తాను. వీడ్కోలు మిత్రమా. వీడ్కోలు మిత్రమా. బంగారు నాణాల సంచుల్ని తీసుకుని తారిక్ ఇంటికి వెళ్తాడు. తన కుటుంబం తనను చూసి చాలా సంతోషపడుతుంది. వాళ్ల పేదరికం దూరమవుతుంది. ఇకిప్పుడు తారిక్ ఒక మామూలు కూలివాడు కాదు, తను ఒక పడవకి యజమానయ్యాడు. ఇప్పుడు తారిక్ పడవలో సముద్రంలో వ్యాపారం చేయడానికి వెళ్తాడు. తారిక్ పడవలో అయితే ఎంతో మంది పనిచేస్తూ ఉంటారు. తారిక్ అందరితో ఎంతో మృదువుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఏంటి విషయం బాబాయ్? మీ దయ వల్ల అంతా బాగుంది హుజూర్. ఎప్పుడు సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఇదిగో తీసుకోండి మీకు కూలీ డబ్బులు. ఈసారి కూడా మీరు ఖచ్చితంగా నా దగ్గరికే వ్యాపారానికి రావాలి. తప్పకుండా.
సమయం ఎంతో వేగంగా గడిచిపోతుంది. అలా చూస్తూ ఉండగానే తారీక్ యమన్లో చాలా ఫేమస్ అయిపోతాడు తనకున్న మంచితనంతో. అలా ఒకరోజు తారీక్ పాత యజమాని అబ్దుల్లా తారీక్ గురించి ఎంతో వింటాడు. తను తారీక్ కదా, ఇంతకుముందు నా దగ్గర పని చేసేవాడు. కానీ తన దగ్గర అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? తనకి ఒక సొంత పడవ కూడా ఉంది. ఈ పనికి రాని వెధవ నాతో పోటీ పడతాడా? నేను అలా ఎప్పటికీ జరగనివ్వను. అబ్దుల్లా రాత్రివేళ చీకట్లో తారీక్ పడవ దగ్గరికి వెళ్తాడు. దానిమీద కిరసనాయిల్ చల్లుతాడు. ఇప్పుడు వస్తుంది మజా. అబ్దుల్లా పడవకి నిప్పంటించడానికి ప్రయత్నించినప్పుడు అతను గమనిస్తాడు, పడవకి నిప్పు అంటుకోదు. ఇదెలా సాధ్యమవుతుంది? అబ్దుల్లా మళ్లీ పడవకి నిప్పంటించే ప్రయత్నం చేస్తాడు. కాని పడవకి ఏమాత్రం నిప్పంటుకోదు. అది చూసి అబ్దుల్లా ఆశ్చర్యపోతాడు. అసలు ఇది ఎలా సాధ్యమని తనకి అర్థం కాదు. ఈ పడవకి నిప్పు ఎందుకు అంటుకోవడం లేదు? ఒకవేళ ఈ కిరసనాయిల్లో ఏదైనా కల్తీ ఉండి ఉంటుందా? అబ్దుల్లా కిరోసిని చెక్ చేస్తుంటాడు. అంతలో తన పనివాడు అక్కడికి కంగారుగా పరిగెత్తుకుంటూ వస్తాడు. హజూర్ హజూర్, పడవకి నిప్పంటుకుంది. నా పడవక? వరి దేవుడా! అబ్దుల్లా కంగారుపడి అక్కడ్నుంచి పరిగెత్తుతాడు. అతను కాలిపోతున్న పడవ దగ్గరికి చేరుకుని గట్టిగట్టిగా ఏడుస్తాడు. నేను తారీక్ పడవను కాల్చడానికి వెళ్ళాను. ఇక్కడ నా పడవ కాలిపోయింది. భగవంతుడా! అబ్దుల్లా తారీక్ పడవను కాల్చాలనుకున్నాడు. కాని తన పడవనే కాల్చుకున్నాడు. అందుకనే అంటారు, మనం వేరే వాళ్ల కోసం గొయ్యి తవ్వితే చివరికి ఆ గోతిలో మనమే పడతాం. తారీక్ పడవ పూర్తిగా క్షేమంగా ఉంది. ఎందుకంటే అది మాయా పడవ కాబట్టి. ఈ కథ తారీక్ది. అరేబియన్ సముద్రంలో వ్యాపారస్తుల పడవలు తిరుగుతూ ఉండేవి. వాటిల్లో ఒక పడవలో తారీక్ పనిచేస్తూ ఉండేవాడు. ఆ పడవ జలాల్ అబ్దుల్లాది. ఈ అబ్బాయి ఒక్క పని కూడా సరిగ్గా చేయడం లేదు. ఎప్పుడూ ఏదో ఒక గందరగోళం చేస్తుంటాడు. కానీ అది నిన్ను ఈ నేలను శుభ్రం చేయమని చెప్పానా? ఇలాగే శుభ్రం చేస్తావా నువ్వు? కానీ నేల శుభ్రంగానే ఉంది కదా. ఇప్పుడు నువ్వు నాతోనే వాదిస్తున్నావా? నోర్ముయ్, మళ్ళీ వెంటనే నేలను శుభ్రం చెయ్యి. ఈసారి చాలా చక్కగా చెయ్యాల్సి ఉంటుంది నువ్వు. తారీక్ మీద అరిచి తిట్టడానికి అబ్దుల్లా ఎప్పుడూ సాకులు వెతుకుతూ ఉండేవాడు. పాపం తారీక్ పేదవాడు. అందుకే తను అబ్దుల్లా ఏమన్నా సరే తలూపుతూ ఉండేవాడు. వాళ్లు 2 నెలల తరువాత వాళ్ల ఊరికి పడవతో సహా తిరిగి వెళ్తారు. తారీక్ ఇవాళ చాలా సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే తను ఇంటికి వెళ్లబోతున్నాడు. వాళ్లు ఒడ్డుకి చేరుకున్న తర్వాత తారీక్ అబ్దుల్లా దగ్గరికి వెళ్తాడు. ఏంటి? నా కూలీ డబ్బులు? కూలీ డబ్బులా? సరిగ్గా పని చేసిన వాళ్ళకి మాత్రమే డబ్బులు ఇస్తారు ఇక్కడ. నువ్వు ఒక్క పని కూడా సరిగ్గా చెయ్యలేదు. 1 సంవత్సరం పాటు నేను నీకు భోజనం పెట్టినందుకు నువ్వు సంతోషించు. ఇక వెళ్ళు ఇక్కడి నుంచి. ఏంటి? కానీ ఏ మొహం పెట్టుకుని నేను ఇంటికి వెళ్ళాలి? నీకున్న ఈ పనికి రాని మొహం పెట్టుకునే వెళ్ళు. పాపం తారీక్ ఎంత చెప్పినా అబ్దుల్లా నుంచి డబ్బులు మాత్రం వసూలు చేయలేకపోతాడు. తను సముద్రం ఒడ్డున తిరుగుతూ ఉంటాడు. చాలాసేపు అటూ ఇటూ తిరిగాక ఒకచోట కూర్చుంటాడు. తను ఆలోచిస్తుంటాడు, నేను ఇంటికి వెళ్ళి ఏమని చెప్పాలి? అదే సమయంలో తన ఎదురుగా అలలు తన దగ్గరికి ఒక గాజు బాటిల్ని తీసుకొస్తాయి. ఈ బాటిల్ నీళ్ల మీద ఎలా తేలింది? దీనిలో ఏముంది? తారీక్ లేచి ఆ గాజు బాటిల్ని తీసుకుంటాడు. బాటిల్ వింతగా ఉంటుంది, చాలా బరువుగా కూడా. ఎప్పుడైతే తారీక్ బాటిల్ని ఓపెన్ చేస్తాడో అప్పుడు లోపల నుంచి ఒక జిన్ వస్తుంది. స్వేచ్ఛ, స్వేచ్ఛ! ఇన్నేళ్ల తర్వాత నాకు స్వేచ్ఛ లభించింది. ఆ జిన్ సంతోషంతో డాన్స్ చేస్తాడు. డాన్స్ చేస్తున్న జిన్నును చూసి తారీక్ కంగారు పడతాడు. కంగారు పడకు, నువ్వు నా స్నేహితుడివి. జీవితంలో ఎప్పుడూ కూడా నువ్వు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండు. నన్ను విడుదల చేసిన వాళ్ళకి నేను రుణపడి ఉంటాను. ఇక అందుకనే నేను నీ ఒక కోరికను నెరవేరుస్తాను. ఏంటి? ఒకటేనా? అవును, ఒకటే. ఇక అడుగు, నీకు ఏం కావాలి? నాకు ఆలోచించుకోవడానికి కాస్త సమయం ఇవ్వు. సరే. జిన్ ఎదురు చూస్తాడు. తారీక్ ఆలోచిస్తాడు. నేను జీవితమంతా వేరే వాళ్ళ పడవలో పని చేస్తూ వచ్చాను. ఈసారి నాకు డబ్బులు కూడా ఇవ్వలేదు. అందుకని నేను ఒక పడవను అడుగుతాను. కానీ ఒకవేళ నా పడవ సముద్రంలో మురిగిపోయిందంటే? పైగా నా దగ్గర
డబ్బులు కూడా లేవు. ఇంటికి ఎలా వెళ్ళాలి? సరే, నువ్వు ఒక పని చెయ్యొచ్చు కదా. నీ కోరికలు అన్నింటినీ నువ్వు ఒకటిగా కలిపి అడిగేయచ్చు. ప్రయత్నం చేస్తాను. చూడు జిన్, నాకు ఎటువంటి పడవ కావాలంటే అది సముద్రంలో అస్సలు మునిగిపోకూడదు, అది విరక్కూడదు, దాన్ని ఎవరూ ఏమీ చెయ్యలేకపోవాలి. అలాగే అందులో 2 పెద్ద సంచుల్లో బంగారు నాణేలు ఉండాలి. అంతేనా? అవును, అంతే. సరే, నాకు స్వేచ్ఛను ఇచ్చినవో నా ప్రియ నేస్తమా, నీ కోరిక నెరవేరుతుంది. ఇదిగో నీ మాయా పడవ, అందులో 2 సంచులు బంగారు నాణేలు కూడా ఉంటాయి. జిన్ తారీక్ ఎదురుగా ఒక పెద్ద అందమైన పడవను తీసుకొస్తాడు. అలాగే 2 బంగారు నాణాల మూటల్ని కూడా. తారీక్ చాలా సంతోషిస్తాడు. సంతోషం. నీకు ధన్యవాదాలు జిన్. నీకు కూడా ధన్యవాదాలు. నువ్వు ఆ బాటిల్ని తెరిచి ఉండకపోతే నాకు ఎప్పుడు స్వేచ్ఛ లభించేదో తెలియదు కదా. ఇక నేను వెళ్తాను. వీడ్కోలు మిత్రమా. వీడ్కోలు మిత్రమా. బంగారు నాణాల సంచులను తీసుకుని తారీక్ ఇంటికి వెళ్తాడు. తన కుటుంబం తనను చూసి చాలా సంతోషపడుతుంది. వాళ్ల పేదరికం దూరమవుతుంది. ఇకిప్పుడు తారీక్ ఒక మామూలు కూలివాడు కాదు, తను ఒక పడవకి యజమానయ్యాడు. ఇప్పుడు తారీక్ పడవలో సముద్రంలో వ్యాపారం చేయడానికి వెళ్తాడు. తారీక్ పడవలో అయితే ఎంతో మంది పనిచేస్తూ ఉంటారు. తారీక్ అందరితో ఎంతో మృదువుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఏంటి విషయం బాబాయ్? మీ దయ వల్ల అంతా బాగుంది హుజూర్. ఎప్పుడు సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఇదిగో తీసుకోండి మీకు కూలీ డబ్బులు. ఈసారి కూడా మీరు ఖచ్చితంగా నా దగ్గరికే వ్యాపారానికి రావాలి. తప్పకుండా. సమయం ఎంతో వేగంగా గడిచిపోతుంది. అలా చూస్తూ ఉండగానే తారీక్ యమన్లో చాలా ఫేమస్ అయిపోతాడు, తనకున్న మంచితనంతో. అలా ఒకరోజు తారీక్ పాత యజమాని అబ్దుల్లా తారీక్ గురించి ఎంతో వింటాడు. తను తారీక్ కదా, ఇంతకుముందు నా దగ్గర పని చేసేవాడు. కానీ తన దగ్గర అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? తనకి ఒక సొంత పడవ కూడా ఉంది. ఈ పనికి రాని వెధవ నాతో పోటీ పడతాడా? నేను అలా ఎప్పటికీ జరగనివ్వను. అబ్దుల్లా రాత్రివేళ చీకట్లో తారీక్ పడవ దగ్గరికి వెళ్తాడు. దానిమీద కిరసనాయిల్ చల్లుతాడు. ఇప్పుడు వస్తుంది మజా. అబ్దుల్లా పడవకి నిప్పంటించడానికి ప్రయత్నించినప్పుడు అతను గమనిస్తాడు, పడవకి నిప్పు అంటుకోదు. ఇదెలా సాధ్యమవుతుంది? అబ్దుల్లా మళ్లీ పడవకి నిప్పంటించే ప్రయత్నం చేస్తాడు. కాని పడవకి ఏమాత్రం నిప్పంటుకోదు. అది చూసి అబ్దుల్లా ఆశ్చర్యపోతాడు. అసలు ఇది ఎలా సాధ్యమని తనకి అర్థం కాదు. ఈ పడవకి నిప్పు ఎందుకు అంటుకోవడం లేదు? ఒకవేళ ఈ కిరసనాయిల్లో ఏదైనా కల్తీ ఉండి ఉంటుందా? అబ్దుల్లా కిరోసిని చెక్ చేస్తుంటాడు. అంతలో తన పనివాడు అక్కడికి కంగారుగా పరిగెత్తుకుంటూ వస్తాడు. హజూర్, హజూర్, పడవకి నిప్పంటుకుంది. నా పడవక? వరి దేవుడా! అబ్దుల్లా కంగారుపడి అక్కడ్నుంచి పరిగెత్తుతాడు. అతను కాలిపోతున్న పడవ దగ్గరికి చేరుకుని గట్టిగట్టిగా ఏడుస్తాడు. నేను తారీక్ పడవను కాల్చడానికి వెళ్ళాను, ఇక్కడ నా పడవ కాలిపోయింది. భగవంతుడా! అబ్దుల్లా తారీక్ పడవను కాల్చాలనుకున్నాడు, కాని తన పడవనే కాల్చుకున్నాడు. అందుకనే అంటారు, మనం వేరే వాళ్ల కోసం గొయ్యి తవ్వితే చివరికి ఆ గోతిలో మనమే పడతాం. తారీక్ పడవ పూర్తిగా క్షేమంగా ఉంది, ఎందుకంటే అది మాయా పడవ కాబట్టి.